హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వినుతా కోట జనసేన పార్టీ మాజీ నాయకురాలు, ముఖ్యంగా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మనందరికీ సుపరిచితురాలే. అయితే కొద్ది రోజుల క్రితం తన డ్రైవర్ని హత్య చేసినటువంటి ఘటనలో ఆమె జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇంకా కొంతమంది జైల్లోనే జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే సంచలనంగా మారినటువంటి ఒక వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి హల్చల్ చేస్తుందని చెప్పాలి, ఎస్పెషల్లీ నిన్న ఈవినింగ్ నుంచి. అయితే దీని మీద ఈనాడులో ఒక ప్రధాన వార్త అయితే వచ్చింది, అది ఒక్కసారి చదివి వినిపిస్తాను. అంతేకాదు ఈ వీడియో హల్చల్ అవుతుంది, సెన్సేషన్ అయిందంటే ఇంకొక వీడియో కూడా వినుతా కోట స్వయంగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆ విషయం గురించి కూడా తెలుసుకుందాం. అయితే ముందు నిన్న రిలీజ్ అయినటువంటి ఆ వీడియో ఎవరు పంపారు, ఏంటి, అది అసలు నిజంగా ఒరిజినల్లా కాదా అనేది మనకు తెలియదు. కానీ ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్, పేపర్లు అన్నింటిలో కూడా ఆ వార్త, ఆ వీడియోకి సంబంధించినటువంటివి వచ్చాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందే వీడియో తీశాను. వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడి. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. వినుతా కోట ప్రైవేటు వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తానని చెప్పి డ్రైవర్ రాయుడికి మాట, అంటే అతనికి దాదాపు 30 లక్షలు ఇవ్వజూపారని చెప్పి ఇచ్చినటువంటి ఆయన మాటలే ఇవన్నీ కూడా. ఇకపోతే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట ఆమె భర్త చంద్రబాబుపై ప్రైవేటుగా ఉన్నటువంటి వీడియోలు, ఆమెకు సంబంధించినటువంటి అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని చెప్పారు. వినుతా డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో విడుదల చేసినటువంటి ఒక సెల్ఫీ వీడియో తాజాగా వైరల్ అవుతూ వెలుగులోకి వచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జూలై 7న వినుతా కోట ఆమె భర్త చంద్రబాబు ఇద్దరూ కలిసి కొంతమందితో కలిపి రాయుడు అనే వ్యక్తిని హత్య చేసినటువంటి పరిస్థితి తెలిసింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చాలా క్లియర్గా రాయుడు శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాకు 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు నాకు కొంచెం ఇబ్బంది ఉన్న టైంలో ఇచ్చి నన్ను వాళ్ళని హత్య చేయమని చెప్పాడు. అది నన్ను కుదరలేదు, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో ప్రయత్నం కూడా చేశాను, కానీ అది గమనించినటువంటి వాళ్ళు నాకు డ్రైవింగ్ ఇవ్వటం మానేశారు. నన్ను పక్కన కూర్చోబెట్టి వేరే అతన్ని డ్రైవింగ్కి పెట్టుకున్నారు. అయితే ఇది విషయం మళ్ళీ నేను సుధీర్ రెడ్డికి చెప్పిన తర్వాత ఏదైనా సరే ప్రైవేట్ వీడియోలు ఉంటే నాకు పంపించు, నీకు 30 లక్షలు ఇస్తానని చెప్పాడు, లేకపోతే తనను చంపేస్తాను అని చెప్పి, ఇదిగో ఎమ్మెల్యే అంటే భయం లేదా అని బెదిరించారు. వీడియోలు తీయడం నా వల్ల కాదని సుజిత్ రెడ్డి చంద్రశేఖర్కు చెప్పానని, దాంతో ఎమ్మెల్యే అంటే నీకు భయం లేదా సుజిత్ బెదిరించారు. 30 లక్షలు కాకుంటే 60 లక్షలు ఇస్తానని చెప్పారట. దానికి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు కూడా అతను వెల్లడించారు. ఇవన్నీ వీటితో పాటు అతను కొన్ని వీడియోస్ తీసేటప్పుడు నేను దొరికిపోయాను, దాన్ని చాలా క్లియర్గా మళ్ళీ సుధీర్ రెడ్డికి పలానా ఒక ప్లేస్లోకి వెళ్ళి కలిశాను, పలానా టైంలో పలానా డేట్లో అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నటువంటి ఒక వీడియో అయితే హల్చల్ చేసింది. అసలు ఏంటి ఇంత దారుణంగా నిజంగానే ఆమె చంపాల్సినటువంటి పరిస్థితులకి ఏంటి కారణం అనేది ఇక్కడ విశ్లేషించుకోవడం కన్నా చంపడం అనేది 100% తప్పు. ఎందుకంటే అతని జీవితాన్ని హరించడం అనేది ఎవరికీ హక్కు లేదు. అంతేకాదు ఇప్పుడు అతను చనిపోయి అతని జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఆవిడ జీవితాన్ని అండ్ ఆవిడ కుటుంబ జీవితాన్ని కూడా ఆమె నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నది. అయితే ఇక్కడ సంచలనంగా ఇంకొక వీడియో ఆమె ఈరోజు 1 గంట క్రితం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒక్కసారి ఆ వీడియో మీకు వినిపిస్తాను. నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజాలు ఆ దేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాటం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను.
సత్యమేవ జయతే. జై హింద్. ఇది ఆమె చెప్పినటువంటి వీడియో. అయితే మన సంబంధించినటువంటి నిజాలన్నీ కూడా విచారణలో ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి పెద్దగా అంటే దాని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు కోర్టులో ఉన్నందున. అయితే ఇప్పుడు ఆమె పంపించినటువంటి ఈ వీడియో, నిన్న వచ్చినటువంటి ఈ వీడియోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. అసలు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎందుకని ఆమెని పర్సనల్గా టార్గెట్ చేయటం దేనికి, పర్సనల్ వీడియోలు తీయమంటం దేనికి? ఇది ఒకంతగా చెప్పాలంటే ఈనాడు అనే ఒక పత్రిక ఎవరికి సపోర్ట్ ఇస్తుందని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పత్రికలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఇలాంటి వార్త రావటం అనేది సంచలనం అనే చెప్పాలి. సో అసలు ఏం జరుగుతుంది? ఇది రాష్ట్రం అంతా కూడా భయపడేటువంటి పరిస్థితులు, మిగతా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు లేకపోతే ఇన్ఛార్జీలు లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిందనే చెప్పాలి. అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, దీని వెనక నిజంగానే బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారా లేదా? మార్నింగ్ కూడా వేరే న్యూస్ ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కోర్టుకి సమాధానం చెప్పుకుంటాను, నాకు ఎటువంటి దాంట్లో నా ప్రమేయం లేదు అని చెప్పడం కూడా వచ్చింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఏదేమైనా సరే ఇది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో సంచలనమైంది. రెండు తెలుగు రాష్ట్రాలని కూడా ఒకంత ఉలిక్కి పడేలా చేసింది. ముఖ్యంగా జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంత అవసరమో మనకు తెలుసు. సో అలాంటి ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి ఇష్యూస్, అది కూడా ఒక ఇంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులకు దారి తీయడానికి కారణం ఎవరు? వ్యక్తిగత పగలా లేదంటే వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయా? వీటి మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని జనసేన ఏ రకంగా తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇద్దరూ కూడా కలిసి వెళ్ళాలి. వ్యక్తిగత ఎజెండాలు ఇవన్నీ కూడా ఉండకూడదు, ఇష్టానుసారం ఏ పనులు చేయకూడదు, ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడకూడదు అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. సో ఇలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావడానికి, ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్య గ్యాప్ తీసుకురావడానికి ఎవరు కుట్రలు పన్నుతున్నారా, ఏం జరుగుతుంది అనేది కూడా సంచలనంగా మారింది. మరి బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు అని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన వివరణ ఏమిస్తారనేది కూడా చూడాలి. దీని మీద రెండు పార్టీలు, గవర్నమెంట్ తీసుకునేటువంటి డెసిషన్ ఏంటి అనేది కూడా చూడాలి. ఈవెన్ సుధీర్ రెడ్డి కూడా తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఆరోపణలు ఉంటేనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి పరిస్థితులే చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో చూసాం. ఒక వ్యక్తి మీద చిన్న ఆరోపణ వచ్చినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎటువంటి అనుమానం లేకుండా ఆ పార్టీ నుంచి వాళ్ళని తప్పించినటువంటి పరిస్థితి జనసేన పార్టీలో ఉంది. మరి ఇంత బలమైనటువంటి ఆరోపణలు చాలా క్లియర్గా అటు ఒక పక్క పాత వీడియో అతని డ్రైవరే చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చి ఒక వీడియో చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వచ్చినా కూడా అవి పెద్దగా సీరియస్గా తీసుకోలేదని అనాలి. కానీ ఇప్పుడు ఎలా తీసుకోబోతుంది, జనసేన పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది? ఇప్పటికే ఆ పార్టీ నుంచి వినితా కోటా గారిని సస్పెండ్ చేశారు. మరి టీడీపీ అధినాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేదే చర్చనీయాంశంగా మారింది.